ఇంట్లోనే స్పాంజ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాము. చాలా చక్కగా వచ్చింది. సో ట్రై చేయండి స్పాంజ్ కేక్. చూసారా కట్ చేసి మనం ఫ్లఫీనెస్ ఎంత బాగా వచ్చిందో. సో మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఓవెన్ యూస్ చేయలేదు, బీటర్ యూస్ చేయలేదు, మిక్సీ పట్టే చేశాను. సో ఇంగ్రీడియంట్స్ నేను సైడ్కి ఇచ్చాను, చూసి ఫాలో అవ్వండి. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. అండ్ షుగర్ కూడా నేనైతే తక్కువ క్వాంటిటీ ఫస్ట్ ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా చేయండి కంపల్సరీ, అండ్ చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. సో చూడండి ఆ టెక్స్చర్ చూడండి ఎంత బాగుందో, రిబ్బన్ టైప్లో మనకు రావాలి. సో చూడండి చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. మా ఇంట్లో వాళ్ళు కూడా అందరు బాగుందని చెప్పారు. నేను నేబర్స్ కూడా పెట్టాను, బాగుందన్నారు. చాలా ఈజీ అండి మనకు స్పాంజ్ కేక్ తయారు చేసుకోవడము. నేను వెనిలా ఎసెన్స్ ఒక్కటి యాడ్ చేయలేదు, సో నాకు దొరకలేదు, నేను తెప్పించుకుంటున్నాను. సో మీరు ఉంటే గిన్న ఒక హాఫ్ స్పూన్ మీరు కూడా దాంట్లో యాడ్ చేసి చూడండి, ఫ్లేవర్ బాగుంటుంది. సో చిన్న గిన్నె తీసుకోండి, చిన్న గిన్నెలో పెట్టుకోండి. మైదా ఫ్లోర్ అయితే అప్లై చేశాను ఆయిల్ పోసి కొంచెం. సో ఒక దేశ్కి తీసుకొని దాంట్లో సాల్ట్ యూస్ చేసాను. కొంతమంది అయితే ఇసుక శాండ్ యూస్ చేస్తారు, నేనైతే సాల్ట్ యూస్ చేస్తున్నాను. చిన్న ప్లేట్ పెట్టుకోండి కింద, దానిపైన కేక్ది బేక్ చేయడానికి పెట్టుకోండి గిన్నె. సో నేను అయితే 45 మినిట్స్ నుంచి 50 మినిట్స్ వరకు పెట్టానండి. సో మధ్యలో అయితే నేను ఒకసారి చూశాను తీసి ఎలా వచ్చిందో అని. నాకైతే హ్యాపీ అనిపించింది చూసిన వెంటనే. ఇంకా సో 45 మినిట్స్ 50 మినిట్స్ చూశాను, తర్వాత టూత్ పిక్ పెట్టి చూశాను. అంటినట్టు ఏమైనా అనిపిస్తే ఇంకొంచెం సేపు పెట్టండి, నాకైతే ఏం అనిపించలేదు, పర్ఫెక్ట్గా వచ్చింది. సో తర్వాత తీసేసుకొని ఒక నైఫ్ లేదా సిజర్ ఏదైనా ఉంటే అలా కార్నర్స్కి దాని చుట్టూ అంతా బార్డర్స్కి తీసేసుకోండి. సో తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. కేక్ అయితే స్పాంజ్ కేక్ అయితే రెడీ. చూసారు కదండి, తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను నేనైతే ఫస్ట్ టైము. అండ్ మీకు తెలుసా, నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, ఫస్ట్ టైమే నాకు హ్యాపీ రిజల్ట్ వచ్చింది. చాలా చక్కగా కట్ చేస్తుంటేనే మీకు అర్థమైపోతుంది అది ఎలా ఉందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. అండ్ నేను ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్. అండ్ follow my channel, like this video and share this video. Thank you so much. Chandani's Nature.